అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం ఆగస్టు నెలలో ఫ్రెండ్షిప్ డే, సిస్టర్స్ డే ఎప్పుడు వచ్చాయో వాటి తేదీలు ఏమిటో, అలాగే బెస్ట్ గిఫ్ట్ ఐడియాస్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సోదరి గురించి కొన్ని మాటలు. కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి సోదరి. అది అక్క కావచ్చు, చెల్లె కావచ్చు. జీవితాంతం తోడుండే ఆత్మీయ స్నేహితురాలు. ప్రేమకు నిలువెత్తు రూపం. కుటుంబంలో ఆమె ఉనికి ధైర్యాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. కష్టసుఖాలను పంచుకుంటూ ప్రేరణగా నిలుస్తూ రాఖీ వంటి బంధాలతో ప్రేమానురాగాలను పెంపొందించే అపురూపమైన తోబుట్టువు సోదరి. కన్నతల్లి తర్వాత ప్రేమను పంచే వ్యక్తి సోదరి. చిన్ననాటి ఆటపాటల నుండి పెద్దయ్యాక సమస్యల పరిష్కారం వరకు ఆమె పాత్ర మరువలేనిది. ప్రతి సంవత్సరం సిస్టర్స్ డే, సోదరీమణుల దినోత్సవాన్ని ఆగస్టు మొదటి వారం జాతీయ సిస్టర్స్ డేగా జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరం సిస్టర్స్ డే ఆగస్టు 2 ఆదివారం రోజున వచ్చింది. స్నేహం అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఉండే అత్యంత పవిత్రమైన, నిస్వార్థమైన, మధురమైన బంధం. ఇది నమ్మకం, పరస్పర అవగాహన, కష్టసుఖాలను పంచుకోవడంపై ఆధారపడి ఉంటుంది. నిజమైన స్నేహితుడు గురువులా దారి చూపిస్తూ, తప్పు చేసినప్పుడు మందలించి, కష్టాల్లో తోడుగా నిలిచి, వెలుగులో ఒంటరిగా నడిచే కంటే చీకటిలో స్నేహితునితో కలిసి నడవడం గొప్ప అనుభూతి ఇస్తుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులతో చెప్పుకోలేని విషయాలను కూడా వారితో స్వేచ్ఛగా పంచుకోవచ్చు. కష్టకాలంలో, నిరాశలో ఉన్నప్పుడు మనకు మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించేవాడే నిజమైన స్నేహితుడు. ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో ఫ్రెండ్షిప్ డే ఆగస్టు 2 ఆదివారం రోజున జరుపుకొనున్నాము. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చేటువంటి మొదటి ఆదివారం రోజునే ఫ్రెండ్షిప్ డేగా, సిస్టర్స్ డేగా జరుపుకుంటాం. ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు 2 ఆదివారం రోజున ఫ్రెండ్షిప్ డే మరియు సిస్టర్స్ డేని జరుపుకొనున్నాము. కొన్ని బెస్ట్ గిఫ్ట్ ఐడియాస్ ఏంటో చూద్దాం. ఎప్పుడైనా మనం ఇచ్చే బహుమతి అనేది ఎదుటివారికి ఆనందాన్ని పంచేలా, వారి అభిరుచికి తగినట్లుగా ప్రేమను వ్యక్తపరిచేదిగా ఉండాలి. ఖరీదైన దానికంటే ఆలోచనాత్మకమైనదిగా ఉండటం ముఖ్యం. అందుకునే వారికి నిత్య జీవితంలో పనికొచ్చేలా ఆ బహుమతి ఉండాలి. వారి ఇష్టాలు, అవసరాలు ఏమిటో గుర్తించి మనం ఎంచుకోవాలి. ఇస్తున్న వారి మనసులోని ఆప్యాయతను చాటేలా ఆ బహుమతి అనేది ఉండాలి. ఖరీదైన బహుమతి ఇస్తేనే దానికి విలువ ఉంటుంది అనుకోవడం తప్పు. మనం బహుమతిని ఇచ్చినా, స్వీకరించినా దాని విలువ చూడడం కంటే ఎంతటి అనుభూతితో ఇస్తున్నాడో గ్రహించాలి. బహుమతి ఇవ్వాలనుకుంటున్న వారి అవసరాలు, వారి జీవన శైలి, వృత్తి దృష్టిలో పెట్టుకొని బహుమతిని ఇస్తే మంచిది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నా ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ.